దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 14 జనవరి 2025. ఈ రోజు కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము ఆదికాండము 33, 34, 35 అధ్యాయాలు మరియు మత్తయి సువార్త 11వ అధ్యాయము. మొదటిగా ఆదికాండము 33వ అధ్యాయం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చిచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును, యోసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఏసావు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షం నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖం చూచినట్లు నీ ముఖం చూచితిని. నీ కటాక్షం నా మీద వచ్చినది గదా, నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతం చేశాను గనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాగిపోవదునని చెప్పగా అతడు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చినవనియు నా ప్రభువుకు తెలియను. ఒక్కదినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువునొద్దకు సేయూరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏసావు, నీకు ఇష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు, అది ఇలా, నా ప్రభువు కటాక్షం నా మీద ఉండనిమ్మనెను. ఆ దినమున ఏసావు తన త్రోవను సేయూరునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించాను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెము అను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశాను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాము. ఆదికాండము 34వ అధ్యాయము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశం నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయుమని తన తండ్రి అయిన హమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపిన యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. షెకెము తండ్రి యగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చాను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇశ్రాయేలు జనముల అవమానకరమైన కార్యం చేశాను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపం పొందిరి.
వారికి మిగులు కోపం వచ్చాను. అప్పుడు హమోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. మరియు షెకెము, మీ కటాక్షం నా మీద రానీయుడి. మీరేమో అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అన్నదేమనగా, మేము ఈ కార్యం చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె నుండిని ఎడల సరి. ఆ పక్షమందు మీ మాట ఒప్పుకుని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించగలము. అప్పుడు మనం ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లని తీసుకుని పోవదమని చెప్పగా, వారి మాటలు హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యం చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది గదా. మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకుని మనలో నివసించి ఏకజనముగా నుండురు. వారి మందులు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును గదా. ఎట్లైనను మనము వారి మాటకు ఒప్పుకొందాము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులనిద్దరు అనగా దీనా సహోదరులను షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయారు. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లనున్నదంతా దోచుకునేది. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిజ్జీయుల్లోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను. అందుకు వారు, వేసి ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. ఆదికాండము 35వ అధ్యాయము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనం లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాడు. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుములేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటుకి ఏల్ బేతేల్ అని పేరు పెట్టారు. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం క్రింద పాతిపెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను.
యాకోబు పద్మనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకిచ్చేదను, ఈ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళాను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేల్ అని పేరు పెట్టాను. వారు బేతేల్ నుండి ప్రయాణమైపోయారు. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియూ నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందాను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమును పాతిపెట్టబడను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించాను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారం వేశాను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుతున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిరియత్ అర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏసావు యాకోబులు అతన్ని పాతిపెట్టారు. కొత్త నిబంధన మత్తయి సువార్త 11వ అధ్యాయం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపాను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోవచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగాను. మీరేం చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏం చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహముల్లో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంతో పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చారు. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ తరము వారిని దేనితో పోల్చెదను? సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లల గ్రోవి ఉదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించి తిమి గాని మీరు రొమ్ము
కొట్టుకొన రైతురని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చును గనుక వీడు దెయ్యం పట్టిన వాడిని వారు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననేను. పిమ్మటి ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు వారి మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందేందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సుధమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సుధమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండదని మీతో చెప్పుచున్నాను అని. ఆ సమయమున యేసు చెప్పిందేమనగా, తండ్రి, ఆకాశములకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.